బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ కు మద్దతుగా చైనా దేశం ముందుకొస్తోందా? ఎస్, అవుననే అనుమానాలు బలపడుతున్నాయి. పాక్ భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా రాయబారితో పాకిస్తాన్ అధ్యక్షుడు కలిసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారిని చైనా అంబాసిడర్ జియాంగ్ జెడాంగ్ కలిశారు. సో ఈ నేపథ్యంలో పాక్ భారత్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ చర్చలు కీలకంగా మారాయి. పాకిస్తాన్కు మద్దతుగా చైనా దేశం నిలవబోతోందనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే ఇటీవలే బలూచిస్తాన్లో చైనా వాహనాలను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తగలబెట్టింది. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరూ భేటీ అయ్యారా అనే సందేహాలు కూడా వస్తున్న నేపథ్యంలో అసలు పాక్ భారత్ మధ్య పెహల్గాం దాడి తర్వాత అనేక ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇలాంటి చర్చలు దేనికి దారితీస్తున్నాయి, అలాగే పాకిస్తాన్కు ఒక దేశం అండగా నిలుస్తుందా అనే ఊహాగానాల మధ్య చైనా రాయబారి పాకిస్తాన్ అధ్యక్షుడితో కలవడం దానికి సపోర్ట్ చేస్తుంది అన్న సందేహాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇటీవలే పాకిస్తాన్ ప్రధానితో కూడా చైనా రాయబారి చర్చలు జరిపింది. మరి అసలు దేనికి ఈ చర్చలు జరిగాయన్న విషయాలు కూడా తెలియజేయడానికి మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శివ, చెప్పండి, అసలు పాకిస్తాన్ అధ్యక్షుడిని చైనా రాయబారి ఎందుకు కలిశారు? బిఎల్ఏ ఏదైతే వాహనాలు తగలబెట్టిందో ఆ నేపథ్యంలోనే ఈ చర్చ ఉండబోతోందా, లేదంటే నిజంగానే పాక్ చైనా మద్దతు ఇస్తోందా? రైట్ ప్రియా, పాకిస్తాన్ మద్దతుగా సీన్ లోకి చైనా ఎంటర్ అయింది. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారిని చైనా అంబాసిడర్ జియాంగ్ జైడాంగ్ కలిశారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో ఈ భేటీ అనేది కీలకంగా మారింది. పాకిస్తాన్ కు మద్దతు ఇస్తున్నట్లుగానే కొంత సమాచారం అయితే అందుతుంది. అంటే ఒకవైపు అంటే భారత్ లో ఉగ్రదాడి జరిగిన తర్వాత చైనా పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తున్నట్లుగా కూడా కొంత ప్రచారం జరిగింది వారి వ్యాఖ్యలను బట్టి. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఏదైతే పాకిస్తాన్ లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో చైనాకు సంబంధించిన కొన్ని వాహనాలను ధ్వంసం చేసింది, వాటిపై కూడా దాడి చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన భేటీ అయ్యారా, అసలు దేనికి భేటీ అయ్యారు? గతంలో కూడా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తో కూడా భేటీ అయ్యారు చైనాకు సంబంధించిన రాయబారులు. దీనిలో భాగంగానే ఇటు బలూచ్ ఆర్మీ లిబరేషన్ ఆర్మీ దాడికి సంబంధించి భేటీ అయ్యారా, లేదా ఇప్పుడు పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ కు మద్దతు తెలిపేందుకు భేటీ అయ్యారా అనే దానిపై మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ కు అండగా భారత్ వ్యతిరేకంగా మద్దతు తెలిపేందుకు పాకిస్తాన్ కు అండగా ఉండేందుకు ఈ చర్చలు జరుగుతున్నాయనే దాని కోణంలో ఒకసారి చూస్తే కనుక గతంలో నుంచి కూడా చైనాకు భారత్ కు మధ్య కూడా సరిహద్దు వివాదం అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక విధంగా ఈ విధంగా కూడా కక్ష తీర్చుకోవచ్చు అనే ధోరణిలో కూడా వ్యవహరించే అవకాశం ఉంటున్నట్టు కూడా కొంతమంది విశ్లేషకులు కానీ నిపుణులు కానీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు రెండు అంశాలు ప్రధానంగా, ఒకటి ఒంటరి దేశమైన పాకిస్తాన్ కు మద్దతు తెలిపేందుకు చైనా అండగా ఉండబోతుందా, లేదా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే పాకిస్తాన్ సైన్యానికి పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత కొన్ని సంవత్సరాలుగా వ్యతిరేకంగా కూడా వారు ఉన్న నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ సైన్యాన్ని టార్గెట్ గా చేసుకుని పాకిస్తాన్ సైనికులపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది సంస్థ దాడులకు తెగబడుతుంది. దానిలో భాగంగా చైనాకు సంబంధించి కూడా కొన్ని వాహనాలు ధ్వంసమైన నేపథ్యంలో చైనా కూడా నష్టపోయిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎగ్నెస్ట్ గా ఒక చర్య తీసుకోవాలి అనే దానిపై మాత్రం కలిసినట్టుగా కొంత ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పుడు మిత్ర దేశమైన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కు దూరమైంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఒంటరైన పాకిస్తాన్ కు మేమున్నామంటూ కూడా ఒక ధైర్యాన్ని మద్దతును తెలిపేందుకు చైనా వారి దగ్గరికి వెళ్ళిందా, ఏం జరగబోతుంది అనే దానిపై మాత్రం కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ అసలు విషయం అనేది అధికారికంగా తెలియాల్సింది. ఒకటి, బలూచ్ లిబరేషన్ ఆర్మీ వారి వాహనాలపై దాడి చేసినందుకు ఒకటి కలిశారనేది ఒక ప్రధానంగా సమాచారం. మరోవైపు ఇటు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు ఇటు బైసరణ వేళ కాల్పులు జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఉగ్రదాడిని ఖండించిన పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు పాకిస్తాన్ ఒంటరైన నేపథ్యంలో ఇప్పుడు మిత్ర దేశం ఆఫ్ఘనిస్తాన్ దూరమైంది. తాలిబాన్ మంత్రి కూడా దానికి అనుగుణంగానే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా ఉగ్రదాడి చేయడం కరెక్ట్ కాదనేది ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన తాలిబాన్ మంత్రి పాకిస్తాన్ వ్యతిరేకంగా కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు చైనా పాకిస్తాన్ కు మద్దతు తెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవాలి. దానికి సంబంధించి అధికారికంగా ఎక్కడ ప్రకటన చేయనప్పటికీ కూడా ఇండైరెక్ట్ గా కూడా కొన్ని అంతర్గతంగా సహాయం అందుతున్నట్లుగా కూడా చైనా నుంచి తెలుస్తుంది. దానిలో భాగంగా ఈ రోజు ఏదైతే సమావేశం జరుగుతుందో దానికి సంబంధించి మాత్రం అధికారికంగా సమాచారం తెలియాల్సింది. కానీ కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంటే పాకిస్తాన్ కు చైనా మద్దతు ఉంటుందా లేదా, లేదంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే దాడి చేస్తుందో దానికి సంబంధించి చర్చించేందుకు రాయబారి భేటీయారా అనే దానిపై మాత్రం కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రియా, ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఈ పహల్గాం దాడి కేవలం
కేవలం టూరిస్టుల పైన కాదు, భారత్ మొత్తం పైన కూడా జరిగింది. ఒకవేళ భారత్ అటాక్ చేస్తే కనుక ప్రపంచం మొత్తం కూడా భారత్కి తోడుగా ఉంటుంది, వెంట ఉండి నడిపిస్తుంది అని చెప్పి కూడా అమిత్ షా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్కు చైనా తోడుగా ఉంటుంది అని అంటే పాకిస్తాన్, చైనా రెండు కలిసి భారత్కు ఆపోజిషన్ గా ఉండబోతున్నాయా? రైట్, ఎప్పటికీ మనం చూసాం. ఒకటి, వారి దగ్గర యుద్ధ సామాగ్రి లేక ఇటు టర్కీ నుంచి కూడా యుద్ధ నౌకను తెచ్చుకున్నారు. మరోవైపు ఇటు చైనా సంబంధించిన రాయబారి భేటీ కావడం కూడా ఇప్పుడు అంటే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వీరిద్దరు భేటీ కూడా కొంచెం ప్రాధాన్యత సంతరించుకుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఇటు ఒకవైపు టర్కీ యుద్ధ నౌకను వారికి ఇవ్వడం, మరోవైపు ఇటు చైనా సంబంధించిన రాయబారి ఇటు భేటీ కావడం, ఈ రెండింటికి సంబంధించి కూడా ప్రజెంట్ బోర్డర్స్ లో పాకిస్తాన్ భారత్ సరిహద్దులు ఉద్రిక్త కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాలు కూడా కొంచెం మద్దతుగా అంతర్గతంగా సహకరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సింది. కానీ ఇప్పుడు అధికారికంగా భేటీ అనే దానిపై ఎటువంటి అధికారిక ప్రకటన అయితే లేదు. మద్దతు ఇస్తున్నామా లేదా, బలూచ్ లిబరేషన్ ఆర్మీ సంబంధించి భేటీ అయిందా అనే దానిపై మాత్రం కొన్ని సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక సపోర్ట్ సంబంధించి మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ అంతర్గతంగా మాత్రం కొంత సహాయం అయితే చైనా నుంచి పాకిస్తాన్ కి అందుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. రైట్, అది చూస్తున్నాం మనము. పాకిస్తాన్ కు మద్దతుగా చైనా దేశం ముందుకొస్తోంది అన్న అనుమానాలు బలపడుతున్నాయి. బికాజ్ చైనా అంబాసిడర్ జియాంగ్ జైడాంగ్ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారిని కలిశారు. అయితే ఇప్పటికే బిఎల్ఏ దాడి చేసింది. ఈ నేపథ్యంలోనే చైనా రాయబారి పాకిస్తాన్తో భేటీ అయ్యారా, లేదంటే పాకిస్తాన్ కు చైనా మద్దతుగా నిలవబోతోందా అన్న అనుమానాలు కూడా బలపడుతున్న నేపథ్యంలో అవి అవును అన్న సందేహాలు అయితే కలుగుతున్నాయి. బట్ అధికారికంగా అయితే దీనిపైన ఎలాంటి ప్రకటన వెలువడలేదు.